ఈరోజు మనం భారతదేశంలోని అత్యంత విశిష్టమైన ఆధ్యాత్మిక ఉత్సవాలలో ఒకటైన అంబుబాచి మేళా గురించి తెలుసుకుందాం. అస్సాంలోని కామాఖ్యాదేవి ఆలయంలో ప్రతి సంవత్సరం జూన్ నెలలో ఈ మహోత్సవం నిర్వహించబడుతుంది. కామాఖ్య ఆలయం 51 శక్తిపీఠాలలో అత్యంత ముఖ్యమైన శక్తిపీఠంగా భావించబడుతుంది. ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. సహజంగా ఏర్పడిన యోని ఆకారపు శిలను పూజిస్తారు. అంబుబాచి మేళా సమయంలో అమ్మవారు ఋతుక్రమంలో ఉన్నారని భావిస్తారు. అందువల్ల ఆలయాన్ని 3 రోజుల పాటు మూసివేస్తారు. ఈ కాలాన్ని అమ్మవారి విశ్రాంతి సమయంగా భావిస్తారు. 3 రోజుల అనంతరం ప్రత్యేక శుద్ధి పూజలు నిర్వహించి ఆలయాన్ని తిరిగి తెరుస్తారు. లక్షలాది మంది భక్తులు, సాధువులు మరియు తాంత్రికులు ఈ సందర్భంలో కామాఖ్యాదేవిని దర్శించుకుంటారు. ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన విషయం. 4వ రోజు భక్తులకు 2 ప్రత్యేక ప్రసాదాలను అందిస్తారు. మొదటిది అంగోదక్. ఇది యోని శిలపై ప్రవహించే పవిత్ర జలంగా భావించబడుతుంది. రెండవది అంగవస్త్రం. ఇది అంబుబాచి కాలంలో యోనిశిలను కప్పి ఉంచిన ఎర్రని వస్త్రంలోని చిన్న భాగం. భక్తులు దీనిని అత్యంత పవిత్రమైన ప్రసాదంగా భావించి భద్రపరుస్తారు. అంబుబాచి మేళా కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, స్త్రీత్వం, సృష్టి, శక్తి మరియు ప్రకృతి చక్రాలను గౌరవించే ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక సాంప్రదాయం. ఇలాంటి మరిన్ని పురాణ, చారిత్రక మరియు ఆధ్యాత్మిక కథల కోసం మన చిన్నూస్ హెరిటేజ్ హబ్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.